హరి ఓం నమో నారాయణాయ నమ. ఓం నమ శివాయ పరమేశ్వరాయ పరమాత్మ పరబ్రహ్మస్వరూపాయ పాహిమాం రక్ష మాం రక్ష. ఇలా అడిగింది గురువుగారు. ఈ యొక్క యోగశాస్త్రంలో మన వివేకానంద స్వామి వారు ఆగ్నేయవాదము అని చెప్పారు. ఆగ్నేయవాదం అంటే ఏంటి అని అడిగింది. అమ్మా, వారికి తోచిన జ్ఞానాన్ని వాళ్ళు చెప్పుకుంటూ ఉండడంలో అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇది లౌకిక ప్రపంచం కనుక మనది కూడా లౌకిక రాజ్యం కనుక భారతదేశం అనేందులో ఎన్నో విధాలు ఎన్నో పుడుతూనే ఉంటాయి. అయితే ఏ సిద్ధాంతం ఎవరికి ఎంత జ్ఞానాన్ని ఇస్తుంది అనేది వారు తెలుసుకోవాల్సిందే. కనుక ఆగ్నేయవాదము అనేది కూడా ఒక సిద్ధాంతం. ఈ ఆగ్నేయవాదులు అనేవాళ్ళు ఏం చెప్తారంటే, మన కంటికి కనబడే ఈ భౌతిక ప్రపంచమే వాస్తవమైంది, ఇంకా దానికంటే వేరే స్థితి ఏమీ లేదు. అంటే మీరు అనుకున్నట్టు మీ యోగము, మీ యోగులు, లేకుంటే మీ జ్ఞానులు వీళ్ళందరూ ఏదో అలౌకిక శక్తి ఉందని, అతీంద్రియ జ్ఞానం ఉందని ఇలా ఏవేవో అంటుంటారు. ఇవన్నీ కూడా వాస్తవం కాదు. ఆజ్ఞేయవాదం అంటే మీ కంటికి కనిపిస్తున్నది చెవులకు వినబడుతుంది, ఇది మాత్రమే శాశ్వతము అనేటని అటువంటి సిద్ధాంతాన్ని నమ్మి జీవించే వాళ్ళను ఆగ్నేయవాదులు అంటారు. ఇది వారు నమ్మిన సిద్ధాంతం. అయితే ఈ ఆగ్నేయవాద సిద్ధాంతం గురించి ఎవరు విమర్శించాల్సిన పని లేదు, విమర్శించకూడదు కదా. ఎందుకంటే స్వేచ్ఛ స్వతంత్రం అనేది భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. కనుక మనం ఆస్తికలం అంటే ఆస్తికవాదం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భక్తులు అని అర్థం. దైవాన్ని ఆరాధించేవాళ్ళు అని. ఈ దైవారాధన చేసేవాళ్ళు ఎంతవరకు సత్యాన్ని, ధర్మాన్ని, రాగద్వేషాలను వీటన్నిటి మధ్య తేడాన్ని గమనించి జీవిస్తున్నారు అని వివేకానంద స్వామి అడుగుతారు. ఆయన ఏం చెప్తారు? ఆ చిన్న వయసులోనే ఎంతో జ్ఞానాన్ని పొందారు, చిన్న వయసులోనే శరీరాన్ని విడిచిపెట్టారు. ఈ శరీరం అనేది ఎప్పటికైనా పోయేదే కనుక నేను భగవంతుడు నాకు ఒక కార్యక్రమం అప్పచెప్పాడా లేదు, ఎవరైనా కూడా ఆచరించవచ్చు. వర్ణాశ్రమ ధర్మం అనేది అది పూర్వకాలం ఎందుకు ఏర్పరచుకున్నారో మనం చెప్పుకున్నాం, శ్రమ విభజన కోసం. కనుక వాటిని అంటరాని వారిని ఇచ్చేవారని కూడా అనుకుంటారు కొంతమంది. మరి అన్నమాచార్యులు ఎంత జ్ఞాని, బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అన్నాడు ఆయన. నిండార రాజు నిద్రించు నిద్ర ఒకటే, అండనే బంటు నిద్ర అది ఒకటే, నిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే అన్నాడు. అంటే ఆ కాలంలో ఈ అంటరానితనం అది ఇది అనేది ఉండేది. కానీ భగవంతుడు అందరికీ, ఏ కులం వారికైనా, ఏ జాతి వారికైనా, ఎవరికైనా ఒకే స్థితిలోనే ఆయన అందరికీ అన్ని అవకాశాలు ఇచ్చారు. మనం పీల్చేగాలి, వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళు పీల్చేగాలి, మనము పిలుస్తున్నాము. ఈ భూమి మీద ఎక్కడ ఉన్న జంతువులతో సహా అన్నిటి సహా వాటి యొక్క శ్వాస భగవంతుడు ఏదైతే శ్వాసని ఇచ్చాడో ఆ శ్వాసనే మనం ఆస్వాదించి జీవిస్తున్నాం. ఆహారం వాటికి సమానమే, మనకు సమానమే. కాకపోతే ఉన్నవారు కొంచెం గొప్ప గొప్ప పదార్థాలు తినవచ్చు, లేని వారు వాళ్ళకి అనుకూలం చేసుకొని తినవచ్చు. అది తృప్తి అనేది అసలు ముఖ్యమైనటువంటి ఆలోచన. సంతృప్తి దేంతో చెందిన సంతృప్తే. మంచినీళ్ళు తాగి సంతృప్తి చెందవచ్చు. వనవాస కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ ఒకసారి వాళ్ళు ఉన్నటువంటి ఆశ్రమానికి వస్తారు. పాండవులు ఉన్నటువంటిది, పాండవులంతా బయట ఉంటారు. అక్కడ ద్రౌపది మాత్రమే అక్కడ ఉంటుంది. ఆ సమయంలో అక్షయ పాత్ర అనేది సూర్యుని ఆరాధించి ధర్మరాజు స్వీకరించి ఉంటాడు. ఎందుకంటే ఆయనకి అనేక వేల మంది ఆయన అభిమానులు వెనకాలనే వచ్చేసారు పాపం. అభిమానము అంటే ఆయన యొక్క ధర్మనిరతి, ఆయన యొక్క పరిపాలన యొక్క పద్ధతి ఇవన్నీ మెచ్చుకొని అందరూ అయ్యో ఇట్లాంటి దేవతలను అడవిలోకి తరిమేశారే అనేటువంటి బాధతో అనేక మంది వచ్చారు. దీనికి వీళ్ళకి అందరికీ ఆహారం ఎక్కడ తెచ్చిపెట్టేది మరి పాండవులు అంటే, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సూర్యుని ఆరాధించమని చెప్తారు. సూర్యుని ఆరాధించగానే ఆయన అక్షయ పాత్ర ఇస్తాడు. అది ఎంతమందికి కావాల్సినంత ఆహారం ఇస్తుంది. అయితే ఒక్కసారి ఆ ఇంటి ఇల్లాలు అంటే ద్రౌపది భార్య, ఆ స్త్రీ అందరికీ వడ్డించిన తర్వాత దాన్ని మళ్ళీ శుభ్రం చేసి పెట్టాలి. పాత్ర శుభ్రం చేయకపోతే చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అనే ఒక పద్యం ఉంది. ఆ విధంగా బాండశుద్ధి లేని పాకం మీద బాండశుద్ధి అది శుభ్రం చేయకపోతే అందులో అనేక వైరస్లు, బ్యాక్టీరియాలు ఇవన్నీ వచ్చేస్తాయి. కనుక దాన్ని శుభ్రం చేస్తే మళ్ళీ అన్ని ఆహారం ఆ పూటకి, మళ్ళీ నెక్స్ట్ పూటకు మాత్రమే ఆహారం ఇస్తుంది. శ్రీకృష్ణుడు వస్తారు.
ఎందుకు వస్తాడంటే దూర్వాసుడు అక్కడికి వచ్చి మన శిష్యుల్లో కాక అనేక వందల మంది శిష్యులను ఎంటేసుకొని వచ్చి ఈ ధర్మరాజుని ఆ అన్నం ఈయనే వడ్డిస్తున్నట్లు ఎవరు చెప్తారు ఆయన రెచ్చగొట్టేవాళ్ళు ఉంటారు, అంటే మెక్కబెట్టేవాళ్ళు ఉంటారు, అది వాళ్ళను ఇతరులు బాధపడుతుంటే ఆనందించేవాళ్ళు ఉంటారు. దీన్ని పైశాచిక ఆనందం అంటారు. కాబట్టి అలాగే దుర్వాసుడు వచ్చేసాడు. వాస్తవం తెలియదు దుర్వాసుడికి, ఎవరు చెప్పింది విన్నాడు, వచ్చేసాడు. దుర్వాసుడు లాంటి వాళ్ళు చెప్తే ఇంత అహంకారమా, సూర్యుడు ఏదో ఆహారం అంటే ధర్మరాజు తానే ధర్మం చేస్తున్నాడు అనుకుంటాడో వచ్చాడు. అవి వచ్చి మేమంతా కూడా స్నానం చేసేవాళ్ళు, మాకు ఆహారం వడ్డించండి అంటాడు. అయితే అదే సమయానికి ద్రౌపది అక్కడ ఉన్న వరకు అంతా వడ్డించి పాత్రను శుభ్రం చేసి పైన పెట్టేసాడు. అప్పుడు ధర్మరాజు ఇట్లా మారికి వచ్చారు, ఏం చేయాలని అందరూ పాండవులు బాధపడుతూ ఉంటారు. ఇంకా ఉన్నారు కదా మనకు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. భక్తితో ఒక్క మాట చెప్తే చాలు ఆయనకి ఏమి కోరడు. ఆయన అనేక మనం వడ్డించేటటువంటి ఎన్నో నైవేద్యాలు ఇవి ఏమైనా ఆయన పేరు చెప్పుకొని మనం తినాల్సింది తప్పితే ఆయన ఏం స్వీకరించాడు. ఆయన స్వీకరించేది ఏంది? భక్తి, ప్రేమ, విశ్వాసం, శ్రద్ధ, ఇవి ఆయనకు కావాల్సింది. ఆయనకి ఆహారం అదే. మనం అవి ఇవ్వగలిగితే ఆయనకు మనం వెంటనే మనం పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తాడు అని చెప్పాడు ధర్మరాజు. వెంటనే ద్రౌపది అన్నా అంటుంది. అది అంతా తెలుసుకున్న కృష్ణుడు అప్పుడే ఇంటి ముందర వచ్చేస్తున్నాడు. లోపలికి వచ్చి ఆ చెల్లమ్మ నాకు ఆకలిగా ఉంది, అన్నం వడ్డించు అంటాడు. అన్నా నువ్వు కూడా నన్ను పరీక్షిస్తున్నావు అన్నయ్య అంటున్నాడు. ఏందమ్మా ఆకలి, నువ్వు అక్షయపాత్ర ఉంది ఏమనంటే ఇది తెలుసు కదా దాని మహిమ అంటుంది. లేదమ్మా నేను నా ఆకలి తీర్చడానికి దాంట్లో ఉంటుంది చూడు అంటాడు. అని ఒకసారి ఎందుకన్నా మంచిదని చెప్తున్నాడు కదా, పరమాత్మ చెప్తున్నాడు కదా, చూస్తే అందులో ఒక మెతుకుంటుంది. అది చూసి ఆశ్చర్యపోతుంది ఆమె. అన్న ఒక మెతుకుందంటే ఈ చాలమ్మా అంటాడు. వేసుకుంటాడు. నాకు తృప్తి చెందిపోయింది, ఇప్పుడు నా ఈ యొక్క ఉదరం కూడా అజీతితో నిండిపోతుంది, ఎక్కువైపోయింది అబ్బా అనుకుంటూ కూర్చుంటాడు. భీమసేని పిలుస్తాడు, నకుల సహదేవులు అర్జునుడు అదని పిలుస్తాడు. వెళ్ళి ఆయన ఇంకా రాలేదు దూర్వాసుడికి, తీసుకురండి అంటాడు. వాళ్ళందరూ వెళ్ళేసరికి అక్కడ నది పక్కన మణిగ్రామని వీళ్ళంతా కూడా పొల్లుతూ ఉంటారు. అయ్యా ఇప్పుడు త్వరగా రండి ఆహారం వడ్డించాలంటే, నాయన ఆహారం తినేసి వెళ్ళి ఆ పొట్టలో ఆవగింజ కూడా పోయేంతది ఏమీ ఆ సందు లేదు, మా కడుపు అంతా బిర్రుగా ఉంది, ఏం తెలియదు, మాకు అర్థం కావాలి, పొలుతాను దులుతాను అంటారు. ఇది మనకు ఒక పాండవ సినిమాలో ఒక అద్భుతమైన సన్నివేశం. అప్పుడు అది ఏమవుతుందంటే పరమాత్మను తృప్తి చేస్తే మొత్తం అన్ని ఆత్మలు తృప్తి చెందినట్లే. అందరూ ఆత్మలు ఆయనదే కదా. కనుక ఒక పరమాత్మ తృప్తి చెందితే అన్నీ కూడా తృప్తి చెందిపోతాయి. ఆయన కడుపు నిండింది అన్నాడు, అక్కడ వాళ్ళకి నిండిపోయింది కడుపు. ఎందుకు? వాళ్ళకి జ్ఞానోదయం కావాలని పరమాత్మ ఈ విధంగా చేశాడు. ఇలా ఉంటుంది మహాత్ముల యొక్క కార్యక్రమాలన్నీ కూడా. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏమంటే నాయన, పరమాత్ముడు ఏ విధంగా అయితే మనకు జ్ఞానాన్ని ఇచ్చాడో ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని 10 మందికి అనుకూలంగా 10 మందికి మేలు చేసే విధంగా, మేలు చేయకపోతే పోయింది, కీడు మాత్రం చేయకూడదు అనేది మన మనసులో స్థిరంగా ఉంచుకొని మాటలు మంచిగా మాట్లాడి నలుగురికి 4 వచనాలు చెప్తే మనకు చాలా సంతోషం ఉంటుంది. భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు మనకు కూడా ఆనందంగా ఉంటుంది. కనుక ఏ సిద్ధాంతాన్ని మనం వ్యతిరేకించాం, ఏ సిద్ధాంతాన్ని మనం ఖండించాం. వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ గొప్ప, మనకు అభ్యంతరం లేదు. కనుక ధర్మం అనేది ఎవరి దృష్టిలో అయినా ఒకటే, సత్యం అనేది ఎవరి దృష్టిలో అయినా ఒకటే. అయితే ఈ రెండు చాలా కఠినంగా ఉంటాయి. అందులో సత్యము మాత్రం చాలా కఠినమైనది. నువ్వు సత్యాన్ని అంటే సత్యమే, ఇంకా వేరే దానికి వ్యతిరేకమైన దాన్ని సర్దుకోవడానికి సమర్థించుకోవడానికి ఏమీ ఉండదు అని చెప్పి సత్యాన్నిపరిచాడు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వసన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.